హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పార్వతీ ముచ్చట్లు. గుడి మెట్ల మీద స్పృహ తప్పి పడిపోయిన మనుషులు, చెవులు చిల్లులు పడేలా భయంకరమైన అరుపులు, పూనకంతో ఊగిపోతూ కనిపించే మధ్య వయసు మహిళలు, భూత ప్రేత పిశాచాలు ఇక్కడ వదిలిపోతాయి అంటూ భక్తుల అపార నమ్మకం. జనం కేకలు, ఆహాగానాలు, వెర్రి చేష్టలతోని మారుమోగిపోతూ ఉంటుంది ఆ ప్రదేశం. దత్తాత్రేయ స్వామి అనగానే మన పెద్దలు చెప్పిన మాట త్రిమూర్తుల ఏకీకృత స్వరూపం అని మనం అందరం అనుకుంటాం. మరికొందరేమో సాక్షాత్తు ఆ ఆది విష్ణువే అని, మనం కోసం యోగి రూపంలో జన్మించారు అని చెప్తుంటారు. ఏ దేవాలయానికి వెళ్ళినా దేవుని విగ్రహాలు దర్శనమిస్తూ ఉంటాయి, కానీ ఓ ఆలయంలో మాత్రం పాదుకల రూపంలో భగవంతుడు దర్శనమిస్తాడు. అంతేకాదు, ఆలయంలో చేతబడిని తొలగించడం, ఆత్మల్ని బంధించడం, దెయ్యాలను వదిలించడం వంటివి కూడా చేస్తుంటారు. వింటుంటేనే వింతగా ఉంది కదా. ఇంతకీ ఈ ఆలయం ఎక్కడ ఉంది, ఈ ఆలయ విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గ్ జిల్లాలోని గాన్గాపూర్ లో వెలిసిన దత్తాత్రేయుని దేవాలయం ఆధ్యాత్మిక స్వర్గంగా భావిస్తుంటారు అక్కడి భక్తులు. ఈ ఆలయంలో దత్తాత్రేయుడు పాదుకల రూపంలో దర్శనం ఇచ్చి భక్తులను కరుణిస్తాడు. ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్న ఆలయాన్ని దర్శించిన వెంటనే తొలగిపోతాయని విశ్వసిస్తారు. దత్తాత్రేయుని రెండో అవతారమైన నరసింహ సరస్వతి స్వామి అని శ్రీ గురు చరిత్రలో లెక్కించబడింది. ఆ శ్రీ గురుపాదుకలే ఈ గానుగాపూర్ ఆలయంలో దర్శనం ఇస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ ఆలయంలో ప్రతి నిత్యం పాదుకలకు అభిషేకం నిర్వహించి పూలు వస్త్రాలతో కప్పుతారట. అలాగే ఈ క్షేత్రంలో వెలిసిన కాషాయ వర్ణ గణపతికి వైష్ణవ పద్ధతిలో పూజలు నిర్వహిస్తూ ఉంటారు. గణపతితో పాటు ఈ ఆలయంలో మహాబాహుబలి, ఆంజనేయ స్వామి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి. ఈ ఆలయంలో ఉండే రెండు ఎత్తైన ఇనుప స్తంభాలపై కొంతమంది భక్తులు ఎక్కి జుట్టు విరబోసుకొని భయంకరంగా రోధిస్తూ ఉంటారట. ఆలయ దర్శనానికి రాకముందు మామూలుగానే ఉన్న గుడి లోపలికి ప్రవేశించగానే కేకలు వేస్తూ ఊగిపోతుంటారట. ఎప్పుడైతే మహా ఆరతి ధ్వనులు వినిపిస్తాయో అప్పుడు వారందరూ శాంతిస్తారని, ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుందని పురోహితులు చెప్తుంటారు. ఈ ఆలయంలోని జాతక దోషాలు కూడా తొలగిస్తారని చెప్తుంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పార్వతీ ముచ్చట్లు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.